అరే! మొన్నేమో అసలు కాలిక్యులేట్ అవ్వలేదు. ఇప్పుడేమో అన్నీ కాలిక్యులేట్ అవుతున్నాయి. బట్ అక్కడక్కడ కాలిక్యులేట్ అవ్వట్లేదు. ప్రతిసారి ఎందుకలా జరుగుతుంది? హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ సిరీస్ ఎక్సెల్ డైలీ ఆఫీస్ ఫిక్సెస్. ఈరోజు మనం ఒక కొత్త ఎర్రర్ అయితే చూస్తున్నాం. మామూలుగా సేమ్ ఫార్ములా ఇచ్చా అన్ని సెల్స్‌కి. ఎక్కడ చూసినా సరే ప్రొడక్ట్. అన్ని చోట్ల ఫార్ములా వర్కౌట్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేస్‌లో చూసినట్లయితే ఎర్రర్ వస్తుంది. ఈవెన్ దో వాల్యూస్ ఉన్నా సరే. ఇక్కడ కూడా వాల్యూస్ ఉన్నా సరే ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది ఇలాగా? ఎందుకు అవుతుంది? మీకు ఐడియా ఉండుంటే ఈ పక్కన చిన్న గ్రీన్ డాట్ కనిపిస్తుంది కదా! ఇది కనిపిస్తే ఇది నంబర్ ఫార్మాట్‌లో లేదు అని చెప్పి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో, ఇక్కడ మనకు ఆప్షన్స్ చూపిస్తది. నంబర్ స్టోర్డ్ యాస్ టెక్స్ట్ దానివల్ల ఎర్రర్ చూపిస్తుంది. మనం దీన్ని కన్వర్ట్ టు నంబర్ అని చెప్పి సింపుల్‌గా కన్వర్ట్ చేస్తే ఓకే. అవుట్‌పుట్ అనేది వస్తుంది. ఇందాక 0 వచ్చింది. ఇప్పుడు అవుట్‌పుట్ వస్తుంది. 160 ఆడ్ నంబర్ రావాలి. బట్ రాంగ్ అవుట్‌పుట్ వస్తుంది. స్టిల్ సమ్ ఎర్రర్ అయితే ఉంది. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో, దీని రిజల్యూషన్ ఎలాగా అంటే మల్టిపుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చి సింపుల్‌గా చేసేది అందరూ 1తో మల్టిప్లై చేస్తారు. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సెల్‌కి నేను ప్రొడక్ట్ ఫార్ములా ఇస్తే వర్కౌట్ అవుతుందా? యెస్. వర్కౌట్ అవుతుంది. ఇక్కడ 56 ఉన్నది. కరెక్ట్ ఆన్సర్ 167. డేటా క్లీనింగ్ చేయాలి అంటే ఇలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఇది. సెకండ్ ఆప్షన్ వచ్చి ఒక చిన్న ఫార్ములా ఉంది. అదొచ్చి ఈజ్ ఈక్వల్ టు నంబర్ వాల్యూ. సో, ఇదొచ్చి ఏం చేస్తదంటే ఈ నంబర్ వాల్యూ మనం ఏదైనా సెల్ సెలెక్ట్ చేసి నంబర్ వాల్యూ అని ఫార్ములా ఇస్తే అది ఏ ఫార్మాట్‌లో ఉన్నా సరే నంబర్ ఫార్మాట్‌లోకి మార్చేస్తది. సింపుల్. ఇప్పుడు అన్నీ నంబర్ ఫార్మాట్‌లో ఉన్నట్లు. అగైన్ చెక్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్. చూడండి ఇక్కడ కూడా మనకి కరెక్ట్ అవుట్‌పుట్ అయితే వచ్చింది. సో, హోప్ దిస్ హెల్ప్స్. నెక్స్ట్ సెషన్‌లో మళ్ళీ కొత్త ఎర్రర్‌తో కనిపిద్దాం. మీకేదైనా స్పెసిఫిక్ ఎర్రర్స్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. థాంక్ యూ.